నమస్తే. ఈరోజు మీకు బెండకాయ పులుసు చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటాము. కడాయి అయితే వేడెక్కింది కదా, ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో తాలింపు గింజలు అయితే వేసుకుందాము. ఇవి చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా కొంచెం పక్క వేగించుకుంటాము. ఇది కూడా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటాము. మీడియం సైజు ఒకటైతే సరిపోతుంది. ఇది ఉల్లిపాయలు చక్కగా మగ్గనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 1 స్పూను. ఇప్పుడు కలుపుకుందామండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఒకసారి ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఈ మూమెంట్లో మనము కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇది తీసుకున్న 1/4 కేజీ బెండకాయ అండి. వీటిని శుభ్రంగా కడిగి చూసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటి మీద లోగు ఉంటుంది కాబట్టి. ఒకసారి నిదానంగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక 3 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి. ఇవి కూడా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాము. సన్నగా కట్ చేసి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలను కూడా మెత్తగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసుకుందాము. చూద్దామండి, ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం పసుపు కారము వేసుకుందాము. ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కారం కూడా ఒక చిన్న స్పూన్తో 3 వేసుకుంటున్నాము. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, మనం పులుసు పోసుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది. మీరు ఉప్పు కారంలో పులుపు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను 1 స్పూన్ మాత్రం వేసుకుంటున్నానండి సాల్ట్. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టేద్దాం, మొత్తం మగ్గిపోతుంది అన్నమాట. చూద్దామండి. టమాటాలు కూడా మగ్గిపోయాయి కదా, అంతా ఒకసారి కలుపుకున్నాను. ముక్కలు చిరుక్కుండా కలుపుకోవాలన్నమాట, లేదంటే ముక్కలు చితికిపోతాయి. నిజంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి ఇందులో. ఇది ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు అలాగే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం చింతపండు పులుసు మాత్రం పోసుకున్నాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. పులుసు మరగటాకు వస్తుంది కదా, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్,
గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఓకేనా, ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. అంతా కలుపుకున్నామండి. ఈ మూమెంట్లోనే కొంచెం ఉప్పు కారం చూసుకోండి, ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. నాకు ఉప్పు తగ్గిందండి, కొద్దిగా వేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఉప్పు కారాలు పులుపు మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా, ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టి ఉడికిచ్చేసుకున్నామండి. ఈ మూమెంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము. మనం పులుసు అనుకున్నాం కాబట్టి ఇంకొంచెం దగ్గరకు అయిపోతే సరిపోతుంది, లేదంటే ఇలాగే మేము చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఒక 2 నిమిషాల నుంచే కట్టేసుకున్నాం స్టవ్ చేసేద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే అయిపోయిందండి, బెండకాయ పులుసు అయితే అయిపోయింది. ఈ మూమెంట్లో మనం దించేసుకుందాము, ఎందుకంటే దించాక ఇది కొంచెం చిక్కబడుతుంది అన్నమాట. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అదే కాదు, ఇంకా కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బెండకాయ కర్రీస్. మీరు చూసి వెళ్ళండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఏం అనుకోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, నాకు మీకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.